హాయ్ ఫ్రెండ్స్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు తాను సీఎం పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అదేవిధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. ప్రజల్లో నుంచి సంపూర్ణ మద్దతుతో మళ్లీ సీఎంగా గెలిచి పదవి చేపడతారని ఆయన ప్రకటించారు. ప్రస్తుత సీఎంగా మంత్రి అతిశిని ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది ఒక పిఆర్ స్టంట్ గా కాంగ్రెస్ మరియు బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఆయనకి నైతికత ఉంటే అరెస్ట్ అయిన మొదటి రోజునే రాజీనామా చేసేవారని అవి ఆరోపిస్తున్నాయి. అయితే మనం లోక్సభ ఎలక్షన్లను కూడా చూసినట్లయితే ఇవి 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో అరవింద్ కేజ్రీవాల్ గారు జైలు నుంచి బయటకు వచ్చి ప్రచారం చేశారు. అయినా కూడా కాంగ్రెస్ మరియు ఆప్ కలిసి పోటీ చేసినా కూడా అవి ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. మొత్తం 7 లోక్సభ స్థానాలను బీజేపీ మాత్రమే గెలుచుకున్నది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు అవి కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేస్తున్నాయి. సో బీజేపీకి లబ్ధి పొందొచ్చని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.